కాబోయే భర్తలో ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అవేంటో చూద్దాం. తమకు నచ్చిన అమ్మాయి మనసు గెలిచేందుకు మగవారు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. వారికి నచ్చే కలర్ డ్రెస్ వేయడం, ఇష్టమైన చాక్లెట్లు గిఫ్ట్లు ఇవ్వడం, అలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల్లో వారి బిహేవియర్ని ఇష్టపడతారు. వారిలో ప్రత్యేక గుణాలు ఉన్న వ్యక్తులను చూసి దగ్గరవుతారు. అలా అమ్మాయిలను ఆకర్షించే గుణాలు ఏంటో తెలుసుకొని ఫాలో అయితే మీరు కూడా కోరుకునే మీ దరికి చేరుతుందని ఉంటుంది. ఆలస్యం ఎందుకు, ఇప్పుడు ఏంటియో చూసేద్దాం. ఎమోషనల్ అటాచ్మెంట్. అబ్బాయిలు డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచించరు. కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్కనెక్ట్ అయిపోతారు. వారు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం, అదేవిధంగా వారికి బాధ కలిగినప్పుడు దాన్ని ఓపెన్గా చెప్పడం వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలు. ప్రతిదీ దాచే వ్యక్తులు అంటే వారికి ఒక రకమైన భయం ఉంటుంది. సో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండాలి. మెచ్యూరిటీ. అబ్బాయిలు మెచ్యూర్గా ఉంటే అమ్మాయిలకు భలే ఇష్టం. మానసికంగా స్ట్రాంగ్గా ఉండి సమకాలీనంగా పెద్దవారిలా బిహేవ్ చేసే వారికంటే వారికి ఎక్కడ లేని అభిమానం. మీరిద్దరు కలిసినప్పుడు నాటీగా ఉండొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం మెచ్యూర్డ్గా పరిస్థితులను హ్యాండిల్ చేసే వారికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారు. కాన్ఫిడెన్స్ అనేది ఎవరికైనా ఖచ్చితంగా ఉండాలి. మరీ ముఖ్యంగా అబ్బాయిల్లో కాన్ఫిడెన్స్ అమ్మాయిలకు ఫిదా అవుతారు. దేనికైనా భయపడటం, చేయలేకపోతానని ఆలోచించే మగవారిని చూసి భయపడే అమ్మాయిలు కూడా ఇది నేను చేయగలను, నా వల్ల అవుతుందనే పాజిటివ్గా ఉండే వారిని చూసి ఇష్టపడతారు. దీనివల్ల అమ్మాయిల మనసును గెలుచుకోవచ్చు. పెళ్లి చేసుకునే అమ్మాయిలు తనకు కాబోయే భర్తలో ఇలాంటి లక్షణాలను కోరుకుంటుంది. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని కాన్ఫిడెన్స్తో చేసేవారిని అమ్మాయి. ఇది కేవలం పని విషయంలోనే కాదు, రిలేషన్లో అంటే ఏకాగ్రతగా నమ్మకంగా ఉంటే మగవారినే ఆడవారు కోరుకుంటారు. ఆ రిలేషన్కు ఖచ్చితంగా వాల్యూ ఇస్తారు. ఇక తరువాత నమ్మకం. అదేవిధంగా తాము కోరుకునే అబ్బాయిలు నమ్మకంగా ఉండడం కూడా అమ్మాయిలకు ఇష్టం. జెన్యున్గా ఏ విషయాన్నైనా చెప్పి రిలేషన్లో నమ్మకంగా ఉన్న వ్యక్తులనే అమ్మాయిలు మనసిస్తారు. వారు కోరుకునే రిలేషన్లో జెన్యునిటీ ఉందని వాళ్ళు ఎంతో బాగా ఫీల్ అవుతారు. ఆడపిల్లలకు పెళ్లి చేశాక తల్లులు ఈ తప్పులు అస్సలు చేయవద్దు. సృష్టిలో తల్లి ప్రేమ చాలా గొప్పదే. తన పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇక ఆడపిల్లల విషయంలో మరీ కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం మ్యారేజ్ అవ్వగానే వారు తల్లిదండ్రులను పుట్టింటిని వెళ్ళిపోతారు. పిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపడం కష్టమవుతుంది. ఈ టైంలో వారిపై ఉన్న ప్రేమను తల్లులు అస్సలు కంట్రోల్ చేయలేరు. ఈ టైంలో వారికి ఎక్కడ లేని బాధతో పాటు ఆడపిల్లలపై ప్రేమ కూడా అలానే పడుతుంది. ఈ అతి ప్రేమ కారణంగానే వారు తెలియకుండా తప్పులు చేస్తారు. దీంతో చాలా సమస్యలు వస్తాయి. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి వరకు పుట్టింట్లో అల్లారం ముద్దుగా పెరిగిన అమ్మాయి అత్తింట్లో అడ్జస్ట్ అవ్వలేదు. తెలిసి తెలియక కూడా చాలా తప్పులు చేస్తుంటారు. చిన్నవాటికే పెద్ద గొడవ చేస్తుంది. ఇలాంటి విషయాలని తల్లి పట్టించుకోదు. తన కూతురు ఏం చేసినా కరెక్టే అన్నట్లు ప్రవర్తిస్తుంది. కానీ అతి ప్రేమ తర్వాత ముందుగా కూతురు తప్పు చేస్తుందో లేదో కనుక్కోవాలి. అదేవిధంగా అత్తింటి గురించి నెగిటివ్గా మాట్లాడటం, వారింట్లో విషయాలు తెలుసుకుంటూ వారిని తిట్టడం, కూతురు అత్తారింటిని దూరం చేయడం, ప్రతిదీ వారితో తప్పన్నట్లు ఆలోచించడం వల్ల గొడవలు వస్తాయి. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీకు మీ కూతురుపై ప్రేమ ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా అదే పనిగా ఫోన్లో మాట్లాడటం, ప్రతిసారి ఇంటికి రమ్మని పిలవడం సరికాదు. దీనివల్ల మీ కూతురు తన భర్త అత్తమామలతో కలిసి ఉండే సమయం ఉండదు, వారితో టైం స్పెండ్ చేయదు. కాబట్టి ఎంత సమయం మీ విషయం మాత్రమే కాకుండా అవతల బంధాలను కూడా గుర్తుంచుకోండి. కూతురు పెళ్లి చేశాక తమ అత్తింట్లో కలిసి